సో గైస్ ఇవన్నీ నేను మీషోలో తెప్పించాను అనమాట. నాకు తెలిసి ఈ దిండు కవర్ తెప్పించి అరౌండ్ ఒక 6 months అలా ఉంటుంది. అండ్ ఇది బెడ్షీట్ నేను తెప్పించాను. సో ఎందుకంటే ఒక 2 months బ్యాక్ తెప్పించాను అనమాట. మనకి మీషోలో సేల్ ఉండింది కదా, అప్పుడు తెప్పించా. సో ఇవన్నీ ఇప్పుడు మనం దీపావళి ఫెస్టివల్ హోమ్ డెకోర్ చేస్తున్నాం. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ నేను వచ్చేసి ఈ లైటింగ్ సిరీస్ వచ్చి మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే దీన్ని టీవీకి అటాచ్ చేసి ఎలా డెకోర్ చేద్దామని ఒక ప్లాన్ ఉండే. సో అదే నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను అనమాట ఐడియా అనేది. సో ఈ దివాళీ డెకరేషన్కి ఫుల్ లైట్స్తోనే కదా మనం హౌస్ అంతా డెకోర్ చేసేది. సో అందుకని నేను ఇలా డెకరేషన్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో మనకి నేను లైట్ వేసి మరీ చూపిస్తున్నాను కదా, ఫుల్ ఆఫ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అదొక్కటే పెట్టి చాలా బాగుంటుంది. వైట్ కలర్లో తీసుకున్నాను అనమాట. మనకి వైట్ మెయింటైన్ చేయడమే చేత కాదు, బట్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది, చూడడానికి కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్గా అని. అండ్ ఫస్ట్ పిల్లో కవర్స్ చూపిస్తా. అది ఇలా వచ్చింది, చాలా బాగుంది అనమాట. మనకి 2 పిల్లో కవర్స్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా చాలా పీస్ఫుల్గా సొంతంగా ఉంటుంది. బెడ్షీట్ పాడు చేయడంలో మనమే గ్రేట్ అనమాట. సో ఈ బెడ్షీట్స్ ఏంటంటే రాగానే మీరు ఒకసారి వాష్ చేసుకున్నాక వాడుకోండి. నాకు వాష్ చేసి ఓపిక లేక ఫస్ట్ టైం డైరెక్ట్గా వాడేస్తున్నాను. ఫుల్ బెడ్షీట్ కలర్ అయితే ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది తెలుసా కలర్ అయితే నిజంగా. ఇలా వైట్ అండ్ పింక్ బ్లూ. సో మనం ఇప్పుడు దీన్ని బెడ్షీట్ చేయండి. అది ఎంత వైట్ బెడ్షీట్ వేయాలంటే మనసే రాదు, ఎందుకంటే సగం పాడు చేసేస్తామని. నేను ఒక్క మరక పడినా ఆ ఒక మరక చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది. సో ఫెస్టివల్ కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అనేసి వైట్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. నేను ఇది 3 days కల్లా చేంజ్ చేసేస్తాను, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంటుంది. వైట్ మీద మాత్రం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు వస్తుంది. దానివల్ల ఇది ఇలా వచ్చింది ఫిట్టెడ్ బెడ్షీట్స్ అనుకున్నా, బట్ అండ్ చూసారు కదండి, నాకు ఫస్ట్ దివాళీ అంటేనే హోమ్ డెకోర్ గుర్తొస్తుంది. సో మంచిగా ఇలా అన్నీ సర్దుకుంటూ ఉంటాను. మనం చిన్నప్పుడు అంటే ఎక్కువ టపాసుల మీద ఉండేది మనసంతా. మొన్నటి లాస్ట్ 2 years బ్యాక్ కూడా నాకు టపాసులు మా ఆయన ఎప్పుడెప్పుడు తెస్తారా, ఎప్పుడెప్పుడు కాలుస్తామా అనే ఉండే. బట్ పెరిగే కొద్దీ ఆ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలి అంటారు కదా. సో నాకు అలా ఫెస్టివల్స్ అంటే ముందు హోమ్ డెకోర్ చేసుకోవాలి నీట్గా, మళ్ళీ మనం డెకరేట్ అవ్వాలి, మనం రెడీ అవ్వాలి, అలా వచ్చేస్తుంది అనమాట. సో మేమైతే టపాసులు కొనేసాము. అండ్ మీరు కొన్నారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. సో మేము వచ్చి ఎక్కడ కొన్నామంటే మనకి దుర్గ సముద్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి సిటీ అవుట్కట్స్లోనే అమ్ముతున్నారు. సో అలా నేను అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట కార్తిక్కి. సో తెచ్చిపెట్టా. అండ్ కార్తిక్ కాల్చడం కూడా స్టార్ట్ చేసేసాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్ని టపాసులు ఉన్నాయి, అలాగే వాళ్ళ మావ కూడా కొన్ని ఇచ్చారు. అండ్ వాళ్ళ డాడీ కూడా ఒక బాక్స్ ఏమో కొనుక్కొచ్చారనమాట. సో అన్నీ ఇప్పుడు కలిపి చాలానే 2.5 boxes దాకా ఉంది వాటి దగ్గర. అవన్నీ కాల్చాలన్నమాట ఇవి మండే దాకా. సో అదన్నమాట మా కార్తిక్ ప్లాన్ అయితే. సో వాటితో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే పిల్లవాడు కదా, వాడిని ఒక్కడనే వదిలేయలేను. పక్కనే ఉంటే నేను కూడా అలా కల్పిస్తూ ఉంటాను అనమాట, కూర్చొని ఓపిక. ఈ పిల్లోస్ తీసుకుని 1.5 years అవుతుంది. చేంజ్ చేయాలి అయిన దట్, బట్ పిల్లోస్ ఎందుకో నాకు బాగా కంఫర్ట్గా అనిపిస్తుంది, బాగుంది. సో చేంజ్ చేయాలి అన్న మనసే రావట్లేదు. సో అందుకని అసలు చేంజ్ చేయడం లేదు. కానీ ఇవి ఒక్కసారి అండి రీయూజబుల్, వాష్ చేసుకుంటే మాత్రం సూపర్. సో నేను ఒకే కవర్లో 2 పిల్లోస్ చేస్తాను, ఎందుకంటే ఒక పిల్లో మేము హైట్గా పెట్టుకుంటాం అనమాట. సో అందుకనేసి ఒక దాంట్లో ఇంకా 2 పిల్లోస్ షేర్ చేస్తాము. ఇలా వచ్చేస్తుంది అనమాట. బట్ ఓకే, ఇంత హైట్ ఉంటుంది మాకు ఒక పిల్లో వచ్చేసి. అండ్ ఇంకో పిల్లో వచ్చి వెరీ నార్మల్ ఫ్లాట్గా ఉండాలి. అండ్ ఈ పిల్లో వచ్చి కార్తిక్ కానీ మా మామగారు కానీ యూస్ చేస్తారనమాట. సో ఆ హైట్ ఏంటంటే మా హస్బెండ్ కానీ నేను కానీ అలా యూస్ చేస్తుంటాం. సో నేనైతే ఈసారి ఇలా తీసుకున్నాం. సో చూడండి ఇప్పుడు ఎంత క్లాసీగా ఉందో, పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ సూపర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో పిల్లో కవర్స్ వేద్దాం. సో ఇవన్నీ వచ్చేసి నేను కొంచెం ఫెస్టివల్ టైంలో కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, బాగుంటుంది అనేసి నేను ఈ కలర్ అని కాదు, కలర్ మొత్తం బ్లాక్కే వచ్చింది. దీని మీద ఇలా పెయింటింగ్ వర్క్తో వచ్చింది, బట్ చాలా బాగుంటుందని ఇలా తీసుకున్నాం అనమాట. వేద్దాం, వేసాక ఎలా ఉంటుందో చూసేద్దాం ఒకసారి.
తిరుపతిలో ఎంత కోల్డ్ ఉందంటే ఫుల్ చలి అన్నమాట. తెల్లవారులు వేస్తే చలికాలంలాగా అయిపోతుంది. అండ్ ఇంకా మనకి కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది కదా, సో ఇలా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా మనం అన్ని పిల్లోస్కి వేసేస్తే నీట్గా. కార్తీక మాసం కూడా మనకి దివాళీ తర్వాత స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఇప్పటి నుంచి మనకి ఇంకా చలి డిసెంబర్ జనవరి వరకు ఉంటుంది. సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ అయిపోయాక ఫిబ్రవరి నుంచి మళ్ళీ సేమ్ అక్టోబర్ వరకు బీభత్సంగా ఎండగాస్తుంది అనమాట. చలి ఉంది, ఉక్కబోస్తుంది, మళ్ళీ రెండు వైపులా ఉంది. సో మనకేంటంటే మీకు ఇంకొక న్యూస్, ఒక షాప్ ప్రమోషన్ వచ్చిందనమాట, మెయిల్ చేశారు. బట్ మళ్ళీ ఏమైందంటే వాళ్ళకి ఫ్రీగానా పెయిడ్ అని వాళ్ళకే అర్థం కావడం లేదు. బట్ నేను చెప్పాను పెయిడ్ కొలాబరేషన్ అని మాత్రమే చెప్పాను. సో ఎందుకంటే మన తిరుపతిలో ఇప్పుడు చాలా పెద్ద షాప్ పెట్టారనమాట, 1 గ్రామ్ గోల్డ్. అండ్ ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఇప్పుడు మీరు అది ఒక 4 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉంది టీకే స్ట్రీట్లో. ఆ 1 గ్రామ్ గోల్డ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 1 గ్రామ్ గోల్డ్, సెకండ్ ఫ్లోర్ వచ్చి మొత్తం కాస్మెటిక్ సంబంధించింది, థర్డ్ ఫ్లోర్ అంతా కూడా మనకి డెకోర్ ఐటమ్స్, మళ్ళా ఈ దేవుడు ఐడియల్స్, రాగి ఇత్తడి అలాంటివన్నీ అక్కడ మంచి కలెక్షన్ ఉంది. సో వీలైతే అది కూడా నేను మీతో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. Just 17, I think I was 23. People started to talk, you know what I mean. You were out of my league, I think it's still plain to see. Sometimes I still don't know what you're doing with me. Took me home, I had to meet your dad, and everybody thought he'd be mad. నేను గుర్తుపట్టాను బాయ్, మా అమ్మ ఇంకా వీడియో తీసుకుంటుంది. Have gone by, I've had to swallow my pride. After all that I've done, you're still by my side. Bye. That's what real love is. We've got a couple of kids. Who'd have ever thought we'd end up like this? Sad shit,
సో ఇవేంటంటే మీషోలో సేల్ ఉన్నప్పుడు ఈ కలర్ లైట్లు అన్నీ ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ డెకరేషన్ బాక్సెస్, ఇవన్నీ కూడా డెకరేషన్ అనమాట. ఇంకా డెకర్ చేయాలి. సో హాల్లో చేద్దామా బెడ్రూమ్లో చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. సో ఈసారి వచ్చేసి వైట్ లైట్స్ ఇంటి ముందర డెకోర్ చేద్దామని తీసాను. బట్ కలర్ లైట్స్ వచ్చి మొన్న ఫెస్టివల్ అప్పుడు యూస్ చేశాను కదా, ఈసారి ఈ వైట్ లైట్స్.